హాయ్ అండి. అందరికీ నమస్తే. ఒక్క గంట లేట్‌గా లేస్తే చూడండి ఏ టైం అయిపోయిందో. పనంతా లేట్ అనమాట. ఇంక ఈ మాట నేను అనటం ఒక్కసారి గాని మా వారు ఇన్నారనుకోండి, ఇక దొరికిందే సందని. పని మీద శ్రద్ధ ఉంటే మెలుకువ వచ్చిద్ది. శ్రద్ధ లేనిది ఏం మెలుకువ వచ్చిద్దని వెంటనే డైలాగ్ కొడతారు. అలా ఉంటదనమాట ఇంక ఆయనతోటి. ఇంక మామూలుగానే కొంచెం లేట్‌గా లేచామనుకోండి, పనంతా లేట్ అయిద్ది కదా! ఇంక ఈరోజు పండగ పనులు కూడా ఉన్నాయి కాబట్టి, నేను ముగ్గులేసి కలర్స్ దిద్దేటప్పటికే లేట్ అయిపోయింది. ఇంక తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని, తలస్నానం చేసొచ్చి, పూజ చేసుకొని, ఇంక నైవేద్యంకి పొంగల్ కూడా చేశాననమాట. అలాగే గారెలు కూడా చేశాను. ఇంక ఇవన్నీ చేసుకొని, పూజ అంతా కంప్లీట్ అయ్యి, నేను టిఫిన్ తినేటప్పటికి ఈ టైం అయిందనమాట. ఇప్పుడు టైం వచ్చి 12 అవుతుంది. ఇంక ఈరోజు బబ్లు కూడా టిఫిన్ చేయలే. ఇంకిద్దరం కలిసి టిఫిన్ చేస్తున్నాము. ఇంక ఈ టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఆకుకూరలు కనిపిస్తున్నాయి కదా! ఇదైతే పప్పులో పెట్టాలి. ఇది ఏం కూర నాకు కూడా ఐడియా లేదండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మరి మా వారు తెచ్చారు. ఇంక పప్పులో పెడదాం అనుకుంటున్నా. ఇంక నా పని అంతా కంప్లీట్ అయినాక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంతకీ మీరు పండగకి ఏమేమి స్పెషల్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోనే లేదు. ఇంకెప్పుడు చెప్తారు? పండగ కూడా అయిపోతుంది. నేనైతే గారెలు, పొంగలి చేశాననమాట. ఓకేనా?